హాయ్ అండి. సాయంత్రం వర్షం పడుతున్నప్పుడు చల్లగా అలాగే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికొచ్చేసిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ కింద ఫ్యామిలీతో సరదాగా గడపాలనుకున్నప్పుడు ఇలా వేడి వేడి ఆనియన్ పకోడీ వేసుకుంటే ఎంత బావుంటుందో కదా! బయట రోడ్ల మీద దొరికే ఆనియన్ పకోడీ ఇలా ఈజీగా ఇంట్లోనే చాలా చక్కగా ప్రిపేర్ చేసుకునేలాగా చూపిస్తాను రండి. అలాగే కొన్ని చిట్కాలతో చక్కగా ఇలా చేసుకుంటే గూడా మనకి క్రిస్పీగా, టేస్టీగా గూడా ఉంటుంది. దానికోసం నేను 3 ఆనియన్స్ తీసుకున్నానండి పెద్ద సైజువి. అవి సన్నగా కోసేసేసుకొని ఒక బౌల్‌లో వేసుకున్నాను. దాంట్లోని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అయి మెత్తగా మ్యాష్ చేసేసుకున్నాను. ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకొస్తే మనకు ఆనియన్ అనేది చక్కగా కుక్ అవుతుంది కాబట్టి. దాంట్లోనే అరకప్పు పల్లీలు, 3 కప్పులు బియ్యపిండి, 1 కప్పు శనగపిండి, అలాగే ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 పచ్చిమిర్చి సన్నగా కోసుకొని వేసుకున్నాను. దాంట్లోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఇదంతా గూడా ఒక్కసారి మనం కలిపేసుకోవాలి. ఫస్టే వాటర్ పోయకూడదండి. ఎందుకంటే ఆనియన్స్‌లో వాటర్ ఉంటుంది కాబట్టి మనం చూసి కలుపుకోవాలి. నాకు కొంచెం వాటర్ పట్టింది. చూసుకొని కలుపుకుంటే మనకెక్కువ పలచగా అవ్వకుండా ఉంటుంది. ఇలా గట్టిగా ఉండాలండి. ఎందుకంటే మనం నూనెలో వేసిన తర్వాత ఆయిల్ అనేది పీల్చకుండా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని దాంట్లో మనం ఇది పలచగా వేసుకోవాలి. మందంగా వేసుకుంటే మనకి కుక్ అవ్వదండి సరిగ్గా. వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేసుకోవాలి. హైలో పెడితే గనక మనకి పైన మాడిపోయి లోన అనేది ఎక్కువ కుక్ అవ్వకుండా వస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్‌లో పెట్టేసుకోవాలండి. అలాగే ఇంకో ట్రిప్ కూడా వేసేసుకుంటున్నాను నేను. ఆయిల్ కూడా తక్కువ పీలుస్తుందండి. ఇంట్లోనే చాలా సింపుల్‌గా, చక్కగా మనకి తక్కువ ఖర్చుతో ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా గూడా మనం ఇది అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక లేయర్ వేసేసుకుంటున్నాను నేను. అది గూడా మనకి కుక్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి. దీంట్లో మా పిల్లలైతే కాంబినేషన్ టమాటా సాస్ తీసుకుంటారండి. ఒక్కొక్కళ్ళైతే విడిగానే తినేస్తారు. నేను మా పిల్లలు మాత్రం టమాటా సాస్‌తో తింటాము. మా వారైతే అలాగే తినేస్తారు. దీంతో నేను పకోడీ పులుసు కూడా పెడుతూ ఉంటానండి అప్పుడప్పుడు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మనకి డిటో మనకి బండి మీద ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్‌తో వస్తుందండి. ట్రై చేయండి. ప్లీజ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థాంక్ యూ ఫర్ సపోర్ట్ మై